రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. కొన్ని పదాలు భలే చిత్రంగా ఉంటాయి. సొగసరి, పొడగరి, చిన్నారి, పొన్నారి, అలాగే పూజారి. ఈ పదాలన్నీ కూడా చిత్రం ఏంటంటే అచ్చమైన తెలుగు పదాలు. తెలుగు అనాలి, మళ్ళీ అందుకే అచ్చ తెలుగు పదాలు. అంటే వీటికి అర్థాలు ఏమిటంటే ఈ చివరి వచ్చి మామూలుగా అరి అనే పదం సంస్కృతంలో అయితే కనుక శత్రువు అని అర్థం. అయితే ఇది తెలుగు పదం. ఇక్కడ అరి అనేది చిన్నారి, చిన్నా ప్లస్ అరి అని చెప్తాం. చిన్నారి అనే పదం మన పొన్నారి అన్నా, సొగసరి, గడసరి, పొడగరి అన్నా కూడా దీనికి ఏ జెండర్ తోటి సంబంధం లేదు. అంటే స్త్రీలకైనా పొడగరే, పురుషులకైనా పొడగరే, నపుంసకులకైనా పొడగరే. చిన్నారి పిల్లలు అంట, చిన్నారి పాపలు అంటే ఆడపిల్లలని కాదు కదా, ఆడ మగ అందరికీ ఉంటుంది. అరి అనే దాన్ని మనం ప్రత్యయం అంటాం అన్నమాట. అంటే దాంట్లో సంస్కృతంలో ప్రౌఢ వ్యాకరణం దీని గురించి చెప్తుంది. గ్రామర్ అంతా నేనేం చెప్పను, కానీ దాని ప్రకారంగా మనకి ఈ పదాలలో అన్ని పదాలకి ఏం ప్రాబ్లం రావట్లేదు, కానీ పూజారి పదానికి మధ్య చాలా మంది ఒక ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటున్నారు. పూజ అంటే పూజ చేయడం అని, అరి అంటే శత్రువు అని. అంటే పూజ చేయడానికి శత్రువు కాబట్టి దేవాలయాల్లో పూజలు చేసేవాళ్ళని పూజారి అనకూడదు అంటున్నారు. వాస్తవానికి ఎవ్వరు పూజ చేసుకునే వాళ్ళైనా పూజారులే. పూజారి అనేది పుంలింగ శబ్దం కాదు. పూజ అనే దానికి అరి, పూజరి అనొచ్చు, పూజారి అనొచ్చు, ఏదైనా కరెక్టే. అందులోను సొన్నారి దీనికి సంబంధించి ప్రౌఢ వ్యాకరణంలో ఉంటుంది అన్నమాట. మత్వద్వాలు అంటారు వీటిని. అంటే ఈ అరి అనే పదము ప్రత్యయం లాంటిది. మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలనుకుంటే మనం ప్రిఫిక్స్, సఫిక్స్ అంటూ ఉంటాం. ఇది ఒక సఫిక్స్ అన్నమాట. ఈ సఫిక్స్ వలన జెండర్ ఏమీ మారదు. ఆడవాళ్ళకి పెట్టచ్చు, మగవాళ్ళకి పెట్టచ్చు, మధ్యస్థం నపుంసకులకి పెట్టచ్చు, అన్నిటికీ ఒకటే అర్థం. అందుకని పూజారి అనేది అచ్చమైన తెలుగు పదం. పూజరి అనొచ్చు. ఇంట్లో మనం పూజలు చేసుకున్న వాళ్ళు పూజారులే అవుతారు. ఆలయాల్లో చేసేవాళ్ళు పూజారులే అవుతారు. ఎక్కడ చేసే వాళ్ళైనా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, మధ్య రకం వాళ్ళైనా పూజారులే. అందుకని చిన్నారి పొన్నారి చిరుతప్రాయము నాడు అని శ్రీనాథుడు రాసినప్పుడు చిన్నతనానికి శత్రువు అయిపోతే కనుక అది ఏమవుతుంది ఒకసారి చిన్నారి అనేది. అలాగే జోదరి అంటాం. జూదానికి శత్రువు ఎలా అవుతాడు? జోదరి అంటే జూదం ఆడేవాడు జోదరి. అది ఆడా మగ ఎవరికైనా సరే. అందుకని పూజారి అచ్చ తెలుగు పదం. పూజారి అనొచ్చు, పూజరి అనొచ్చు. ప్రౌఢ వ్యాకరణాన్ని ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే గనక ఈ పదం కరెక్టో కాదో మనకి తెలుస్తుంది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః.